నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతా ఉన్నదా? రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉన్నదా అంటే అవుననే సమాధానాలే చాలా వరకు వినిపిస్తున్నాయి అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు అనంటే గాదె సాయి కృష్ణ. సో ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే విపరీతంగా వినిపిస్తూ ఉన్నది. అసలు ఏమైంది గాదె సాయి కృష్ణకు? పోలీసులు ఏం చేసిండ్రు? నిజంగానే గాదె సాయి కృష్ణని భూమి మీద లేకుండా చేసిండ్రా? మరి పోలీసులకు అధికారాలు ఇచ్చింది ఎవరు? దీని మీద ముఖ్యమంత్రి ఏమని స్పందించిండు? ప్రతిపక్ష నాయకుడు ఎలా స్పందించిండు? అసలు ఏం జరిగింది? ఎవరికి గాదె సాయి కృష్ణ? ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి సిఐ నాగరాజు ఎవరు, ఆయన ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి వివరాలకు వెళ్ళి చూసేద్దాం రండి. సో గాదె సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి విజయవాడలో కృష్ణలంక దగ్గర ఉంటున్నాడు ఆయన. సో మనవాడికి ఒక 25-26 సంవత్సరాలు ఉంటాయి. సో 25-26 సంవత్సరాలు అంటే ప్రస్తుతానికైనా జొమాటో బైక్ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు, జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తా ఉన్నాడు అని చెప్పి స్వయంగా వాళ్ళ మేనమామనే చెప్తా ఉన్నాడు. సో గాదె సాయి కృష్ణ మీద గతంలో పలుమార్లు కేసులు నమోదైనాయి. సో అత్యాచారం కేసు కావచ్చు, రౌడీ షీటర్ కేసు కావచ్చు, సో ఇట్లా పలు సెక్షన్ల కింద ఒక 20-22 కేసుల దాకా నమోదైనాయట. సో ఈ కేసుల నేపథ్యంలో రౌడీ షీటర్ ఓపెన్ అయిందని చెప్పేసి ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కృష్ణలంక సిఐగా పనిచేస్తున్న నాగరాజు గారు ఆయన ఏం చేసిండు, పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చిండు. ఎవరిని? మన గాదె సాయి కృష్ణను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఇక విపరీతంగా చిత్రహింసలు పెట్టినట్టు. అయితే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన రోజు ఏం జరిగిందంటే గాదె సాయి కృష్ణతో పాటు ఇంకొక 9 మందిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిర్రు. అదే రోజు తీసుకొచ్చి ఆ 9 మందిని పంపించేసారు. మళ్ళా కాసేపు విచారణ చేసిరు, పంపించేసారు. కానీ గాదె సాయి కృష్ణ మాత్రం అట్లనే పెట్టుకున్నారు. ఆయన దగ్గర పెట్టుకొని ఇక విపరీతంగా చిత్రహింసలు పెట్టి భయపెట్టి ఇక అసలు ఒక రకంగా నానా ఇబ్బందులకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇక చివరికి ఆయనను చంపేసిరని చెప్పేసి ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినరో తీసుకుపోగానే గాదె సాయి కృష్ణ తల్లి వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చింది. నాకు ఇదంతా కూడా పోయిన నెల జరిగింది. ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి నా కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకును చూపించండి, కనీసం అసలు ఏం జరుగుతా ఉన్నదో అర్థం కానటువంటి మన 9వ తారీఖు రోజు జరిగింది అంతా కూడా. అసలు ఏం జరుగుతా ఉన్నదో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆమె మొరబెట్టుకున్నది పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయింది. పైన అరుపుల సౌండ్ వినిపిస్తా ఉన్నదట. కిందన వీళ్ళు కర్రలు పట్టుకొని రెడీగా మన అడ్డుకుంటా ఉన్నారు. అయ్యే నా కొడుకునే కదా మీరు కొట్టేదని చెప్పేసి అంటే లేదు నీ కొడుకు కదా ఆయన వేరేటాయని చెప్పేసి ఆమెను పంపించే ప్రయత్నం చేసిరు. సో ఏది ఏమైనా కూడా ఆయనను చిత్రహింసలు పెట్టి లాకప్ డెత్ చేసిండ్రు, అంటే లాకప్ లోనే చంపేసిండ్రు అనేటువంటిది ప్రధాన విమర్శ. ఈ విషయము వెంటనే ముఖ్యమంత్రికి చేరింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ గాదె సాయి కృష్ణ కూడా ఇటీవల కొంత జనసేన పార్టీలో కూడా చురుగ్గా పాల్గొంటా ఉన్నాడు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఆదేశాలు వెంటనే డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, వెంటనే డీజీపీకి ఆదేశాలు జారీ చేయడంతోనే ఆ సీఐని సస్పెండ్ చేసిరు. ఒకవేళ సిఐ ప్రమేయం లేకపోతే, పోలీస్ వారి ప్రమేయమే లేకపోతే, సాయి కృష్ణను చంపడమే లేకపోతే మరి సిఐని ఎందుకు సస్పెండ్ చేసినట్టు? ఇప్పుడు ఆ సిఐ ఫీల్డ్ మీద ఏం పని చేస్తలేడు ఆయన. సో వీటన్నిటికి కూడా వైసీపీ వాళ్ళు ముందు వరుసలో నిలబడి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా గాదె సాయి కృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించినటువంటి సందర్భం. ముందుగా ఈ విషయంలో అంబటి రాంబాబు కూడా మాట్లాడుతూ ఒక 2-3 ఫోటోలు రిలీజ్ చేసిండు. ఇవి చూడండి, గాదె సాయి కృష్ణ కాళ్ళకు గోర్లు బీకేసిర్రు, ఆయన చంపేసిరని చెప్పేసి కొన్ని ఫోటోలు రిలీజ్ చేసాడు. గడికోట శ్రీకాంత్ కూడా కొన్ని ఫోటోలు రిలీజ్ చేసాడు. సో ఇట్లా వాళ్ళు స్వయంగా ఫోటోలు చూపించి పోలీసుల ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ముఖ్యంగా ఉన్నది, సిఐ నాగరాజు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, గాదె సాయి కృష్ణను చంపేసిరని చెప్పి సరే చంపేసిరు. లాకప్ డెత్ అయింది. లాకప్ డెత్ అయిన తర్వాతనైనా ఆ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించాలి కదా. మరి యాజ్ పర్ రూల్ ప్రకారం కుటుంబ సభ్యులకు అప్పగించారంటే అది కూడా లేదు. సో చివరికి ఏం చేసిరంట అంటే ఆ పోలీసు వాళ్ళు ముందులో ఒక పోలీస్ అయినా ఇంకొక పోలీస్ కానిస్టేబుల్ కూర్చొని మధ్యలో శవాన్ని పెట్టుకొని ఆ కృష్ణలంకలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు తీసుకుపోయి అక్కడే దాన కార్యక్రమాలు కంప్లీట్ చేసి ఆ బూడిద కూడా దొరకకుండా చేసిరట. చూడండి ఎట్లా ఉండదు. నేను కూడా ఇందాక మన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసిన, అఫీషియల్ నెంబర్ మన ఇంటర్నెట్ లో దొరికితే ఫోన్ చేస్తే వాళ్ళు అసలు ఇష్యూ గురించి మాకేం తెలుసు సార్, మీడియాలో మీరు ఏదైతే రాస్తూ ఉన్నారో అదే మాకు తెలుస్తూ ఉన్నది, దాని మీద అసలు మాకు ఇష్యూనే లేదు అని చెప్పేసి అన్నాడు. అసలు గాదె సాయి కృష్ణ మరి పోలీస్ స్టేషన్లో ఉన్నాడా లేడా అని అడిగితే ఆయన లేడు సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ పోయారు?
దీని మీద వాళ్ళ తల్లి అదేవిధంగా మేనమామ ఇద్దరు కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ మన కోర్టు నుంచి వేసిర్రు. అంటే ఏంటంటే ఇమీడియట్ గా ఎక్కడున్నా ప్రజెంట్ చేయాలి కోర్టు ముందని చెప్పేసి. కోర్టు కూడా ఏం చెప్పిందంటే 29వ తారీఖు లోపు ప్రజెంట్ చేయాలని చెప్పేసి. అంటే ఏమి కూడా దాని మీద అడుగులు ముందుకు పడినటువంటి పరిస్థితి. సో ఇది ఒక సంచలనంగా మారింది ఇప్పుడు కేసు. గాదె సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కొట్టి చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి చంపేసి అక్కడ నుండి తీసుకెళ్లి కృష్ణలంకలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో కాల్ చేసి బూడిద చేసినటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉన్నట్టున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఇగో ఈ మనోడే గాదె సాయికృష్ణ అంటే మనోడే. వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఏసీబీ నేతృత్వంలోని బృందం కూడా పోయింది డీటెయిల్స్ తెలుసుకోవడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఇది లేటెస్ట్ వార్త. గాదె సాయికృష్ణ వల్ల తల్లిమ, ఈ తల్లి ఆరోపిస్తుంది ప్రధానంగా సిఐ నాగరాజే నా కొడుకుని చంపిండు, సిఐ నాగరాజు మీద చర్యలు తీసుకోలే, అసలు చంపే ధైర్యం సిఐకి ఎవడిచ్చాడు అనేటువంటి రీతిలో కూడా మాట్లాడుతూ ఉన్నది. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆమె ఇంటికి పోయిండు. ఇగో సాయికృష్ణ వల్ల తల్లిమ పక్కన కూర్చొని జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించిండు. అంటే అంత స్థాయిలో పోయింది ఇష్యూ అంతా కూడా. ఇగో సాయికృష్ణ వల్ల మేనమామ, సాయికృష్ణ వల్ల తల్లిమ. ఇగో సిఐ నాగరాజ్ అంటే ఈయననే. అయితే ఈ సిఐ నాగరాజ్ మీద కూడా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి. సిఐ నాగరాజు 2002లో ఇదే విజయవాడ కృష్ణలంకకు ఎస్ఐగా పనిచేసిండని, అప్పుడున్నటువంటి రౌడీ షీటర్లకు కావచ్చు, అప్పుడున్నటువంటి గూండాలకు వ్యతిరేకంగా స్పెషల్ స్క్వాడ్ లో పనిచేసి ఎక్కడైతే గూండాగిరి, ఎక్కడైతే రౌడీజం జరుగుతూ వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ ఉంటాడనేటువంటి పేరు కూడా ఈయనకు ఉన్నది. ఎట్ ద సేమ్ టైం చిత్రహింసలు పెడతాడు, ఈయన కొద్దిగా దూకుడుగా వ్యవహరిస్తాడనేటువంటిది కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఆయన మీద కూడా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఈ పక్కన కనిపిస్తున్నటువంటి యువకుడు ఉన్నాడు కదా, దీంట్లో ఈ యువకుడు ఉన్నాడు కదా, ఈయన కూడా రీసెంట్ గా సిఐ నాగరాజు పేరు చెప్పి ఆయన నన్ను చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నాడని చెప్పేసి సూసైడ్ చేసుకున్నటువంటి సందర్భం. సో ఇట్లాంటి ఘటనలు ఇవన్నీ చూస్తూ ఉంటే సిఐ నాగరాజుని ఇప్పుడు సస్పెండ్ చేసినటువంటి సందర్భంగా కనిపిస్తా ఉన్నది. మరి ఎక్కడ పోయింది గాదె సాయికృష్ణ, ఎక్కడ పోయింది? ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఏం చెప్పట్లేదు. స్పెషల్ టీమ్స్ వెతుకుతా ఉన్నాయి, మేము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినాం, ఆయన ఎక్కడున్నాడో మేము చెప్తాము అని చెప్పేసి పోలీసు వాళ్ళు కోర్టుకు సమాధానం చెప్తా ఉన్నారు, గవర్నమెంట్ కి సమాధానం చెప్తా ఉన్నారు. కానీ సాయికృష్ణ ఎక్కడున్నా మాత్రం అర్థం కానటువంటి ఆ తల్లి మాట్లాడే మాటలు అంటే గుండె దొరక్కపోతా ఉన్నది. ఒకసారి నా కొడుకుతో మాట్లాడండి అయ్యా, మీ అదుపులో ఉంటే సరే ఏమన్నా చేయండి, మీరు ఇంకో 20 ఏళ్ళు జైల్లో ఉంచుతారా, 10 ఏళ్ళు జైల్లో ఉంచుతారా తర్వాత పక్కన పెడితే కనీసం ఒకసారి మాట్లాడి అంటే నా కొడుకు నేను వచ్చినటువంటి ధైర్యం అని ఉంటది కదా అంటే కూడా వాళ్ళు లేదు నీ కొడుకు ఇక్కడ లేడు అది ఇది అని చెప్పేసి ఆయన పంపించేసిరు ఇక. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు గాదె సాయికృష్ణ యొక్క మర్డర్ అనేది లేదా లాకప్ డెత్ అనేది ఒక మిస్టరీగా మారిపోయినటువంటి సందర్భం. వైసీపీ దీని మీద బాగా ఆందోళన చేస్తూ ఉన్నది. న్యాయం జరిగే వరకు కొట్లాడతాం, పోరాడతాం అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అదే మరో పక్క కూడా గాదె సాయికృష్ణ మీద ఇన్ని కేసులు ఉండడము, ఆయన కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, కాపీరైట్ పడితే చూపించలేం కానీ ఆయన గొడ్డలి పట్టుకొని ఒక ఫోటో ఉన్నది, గతంలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసినని కావచ్చు, కేసులు ఉన్నాయని కావచ్చు. సో ఇన్ని కేసులు ఉన్నా కూడా ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఆయన జైలుకు కూడా పోయిందని కావచ్చు. సో ఇన్ని జరిగినా కూడా మారకపోవడంతో మళ్ళీ మొన్న సిఐ నాగరాజు ఈయనని కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఆ తల్లి ఏమంటది, ఇది ఒక్కసారి వదిలిపెట్టండి, నేను నా కొడుకును మార్చుకుంటా, నేను నా కొడుకుని చక్కదిద్దుకుంటా అని చెప్తా ఉన్నది. కానీ ఇందులోనే జరగరాని నేరం అంతా కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. సో మరికొద్ది రోజుల్లోనే సాయికృష్ణ ఆచూకీ కూడా తెలవబోతున్నదా అంటే దానికి కూడా క్వశ్చన్ మార్కే ఉన్నది. ఎందుకంటే ఇక ఎవరు చెప్తారు ఇప్పుడు? ఆ తల్లి ఏమంటుందంటే మీరు సెటిల్మెంట్ చేసుకోండి, మీకు డబ్బులు ఇస్తాము, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని కూడా చెప్పిరాట మా రావుకి. సో ఇట్లా రోజు రోజుకు దాని మీద రకరకాల వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తున్నది. ఏది ఏమైనా కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది గాదె సాయికృష్ణ కేసు అయితే. చూడాలి మరి దీని మీద రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటే, వైసీపీ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది, దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది. మరోపక్క హోంమంత్రి అనిత కూడా ఫెయిల్ అయ్యారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న కాకినాడలో జాహ్నవిని ఇంతవరకు పట్టుకోలేకపోతా ఉన్నారు మీరు, ఇవాళ గాదె సాయికృష్ణ ఎక్కడున్నాడో చెప్పలేకపోతా ఉన్నారని చెప్పేసి ఇట్లా మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, విఫలమైపోయింది, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తూ ఉన్నది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు ప్రధానంగా టీడీపీ పార్టీని అదేవిధంగా కూటమి పార్టీని విమర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా సాయికృష్ణ మృతి లేదా సాయికృష్ణ లాకప్ డెత్ అయితే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి.